ఇంకా పండు మిరపండ్ల సీజన్ అయితే వచ్చేసింది కదండి. ఇంకా చక్కగా పండు మిరపకాయలు దొరికినప్పుడే సీజన్లో తీసుకొచ్చుకొని శుభ్రంగా కడిగి ఇంకా తడి బట్టలో ఆరబోసుకోవాలండి. తడి ఏమీ లేకుండా తేమ కూడా లేకుండా తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇంకా దాంట్లోకి అయితే మనం ఒక చిన్న గ్లాసెడ్ వరకు ఉప్పు తీసుకున్నానండి. 1/2 కిలో మిరపండ్లకి కేజీకి 1/2 కిలో ఉప్పు అయితే పోసుకోవాలి అని చెప్తారండి. ఇంకా నేనైతే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు అయితే తీసి పెట్టుకున్నానండి. వెల్లుల్లి గడ్డలు 4. ఇంకా చిన్న గ్లాసెడు ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటున్నానండి. ఇలా చక్కగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకుంటే ఇలా పండుమిరమైన పోపు పెట్టుకొని తినచ్చు. ఇంకా సకినాలలో పండుమిరం వేసి కారపు సకినాలు అని చేయొచ్చు. ప్రతి పచ్చళ్ళలో ఇప్పుడు నిమ్మకాయ పచ్చడే కానీ, టమాటా పచ్చడే కానీ, చింతకాయ పచ్చడే కానీ ఏ పచ్చళ్ళు అయినా ఇది ఇంత కలిపి రుబ్బుకుంటే ఇంకా పచ్చళ్ళు పండుమిరం పచ్చళ్ళు అయితే రెడీ అయిపోతాయండి. ఇంకా సీజన్ మీద ఈ పండుమిరం తీసుకొని చక్కగా ఇలా భద్రపరచుకుంటే ఏడాదంతా వాడుకోవచ్చండి. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి. ఇంకా నేనైతే పండుమిరం రుబ్బి భద్రపరచుకుంటున్నానండి. ఇంకా మీరు కూడా సీజన్లో జాగ్రత్త చేసుకోండి.